ధ్యానించబోయే అంశము బ్లెస్సింగ్స్, ఆశీర్వాదం. అందరికి ఇష్టం ఆశీర్వాదం. బ్లెస్సింగ్ అనే మాట అందరికి ఇష్టం. అందరూ కూడా దేవుని చేత ఆశీర్వదింపబడాలని ఆశపడతారు. అయితే క్రిస్టియన్ పర్స్పెక్టివ్లో, క్రైస్తవ దృక్పథంలో ఆశీర్వాదం అనేది దేవుని నుండి లభించే ఒక దివ్యమైనటువంటి వరము, దివ్యమైనటువంటి బహుమానం, లేకపోతే అనుగ్రహము, కృప. ఇది దేవుని ప్రేమ, కృప, కనికరాల ఫలితముగా మన జీవితంలో వ్యక్తమవుతుంది. చూడండి, ఆశీర్వాదాలు అవి ఆత్మీయమైనవి అయినను, భౌతికమైనవి అయినను, మరి భౌతికమైనవి అయినా, మరి ఇవన్నీ కూడా మరి దేవుడు మనకి ఇచ్చేటటువంటివి. దేవుడు మనల్ని ప్రతిసారి ఆయన ఆత్మీయంగా ఆశీర్వాదాలు ఇస్తాడు, కొన్ని భౌతికమైన ఆశీర్వాదాలు కూడా మనకు ఇస్తాడు. కాబట్టి మరి వాటిని మన జీవితంలో ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఎన్నో పనులు చేస్తే, ఎన్నో పనులు అంటే ఆత్మీయ విషయాలు మనం జరిగిస్తే దేవుడు తన దీవెనలు మన మీద కృపనిస్తాడు. కాబట్టి ఈ రోజున బ్లెస్సింగ్ అనే అంశమును ధ్యానం చేస్తూ, ఆశీర్వాదము అనే అంశమును ధ్యానం చేస్తూ, ప్రతి విషయంలో మనం ఆశీర్వదింపబడాలి అని అంటే ఏం చేయాలి? కొన్ని విషయాలు మీ ముందుకు క్లుప్తంగా తీసుకొని వస్తాను. మనము ఆశీర్వదింపబడాలి అంటే ఏం చేయాలి? పాయింట్స్ చెబుతానండి, చాలా చక్కగా ఉంటాయి పాయింట్స్. మీరు కూడా ఎక్కడైనా చెప్పాలి అనుకుంటే రాసుకొని దేవుడు మీకు సాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను నడిపిస్తాడు. చూడండి, మన అంశము ఆశీర్వాదం, బ్లెస్సింగ్. అయితే ప్రతి విషయంలో నీవు నేను మనమందరము ఆశీర్వదింపబడాలంటే ఏం చేయాలో కొన్ని విషయాలను నేను మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. మొదటి విషయం, నెంబర్ 1, ప్రతి విషయంలో మనం ఆశీర్వదింపబడాలి అని అంటే నెంబర్ 1 మొదటి విషయం ఏంటంటే ప్రతి విషయమునందు మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలి. మొదటి విషయము, మనం బ్లెస్ చేయబడాలి, మనం ఆశీర్వదింపబడాలి అని అంటే మొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే ప్రతి విషయమునందు మనము కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలి లేదా చెల్లించాలి. చూద్దామండి, పౌలు ఏమంటున్నాడు? తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మనందరికీ కంఠస్థ వాక్యం ఇది. చదవండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. సో ఇక్కడ దేవుని చిత్తము ఏంటయ్యా? దేవుని చిత్తము ఏంటమ్మా అని అంటే 18వ వచనం చెప్తూ ఉన్నది. ఏమంటున్నదంటే ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, అలాగూ చేయుట అది దేవుని చిత్తము. సో దేవుని చిత్తం ఏంటంటే ప్రతి విషయంలో మనం కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలి కదండి. దేవుడు చేసిన ప్రతి మేలుకి. ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఒక సాక్ష్యం విన్నాం. సిస్టర్ నయోమి గారు ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్పాడు. అంటే ఆమె దేవుని సన్నిధానంలో దేవునికి కృతజ్ఞతలు తెలిపింది. మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యమును మనం మరొక ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి. ఉదాహరణ దావీదు మనం తీసుకుందాం. 44వ కీర్తన 8వ వచనం చదవన్నాము దయచేసి. సంకీర్తనలు 44వ సంకీర్తన 8వ వచనాన్ని మనం చూద్దాం దయచేసి. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. దావీదు ఏమంటున్నాడండి? ప్రతి విషయంలో ఆయన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ దినమెల్లా మేము మా దేవుని యందే అతిశయించుచు ఉన్నాము. దేని యందు మనం అతిశయించాలండి? ఈ లోకంలో ఉన్న మానవులు అదే దావీదు కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయపడతారు.
ఈ రోజున గుర్రాలు రథాలు మనకు లేవు, కానీ మనకున్న ఇల్లులు, కార్లు, లేదా పదవుల్ని బట్టి కదా, బయట సమాజంలోనైనా సంఘంలోనైనా పదవి ఏం పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళదు. మనం ప్రియమైన దేని వాళ్ళరా చూడండి, ఇక్కడ ఆయన అంటా ఉన్నాడు, దినమేలా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. మన అతిశయము దేవుని అందే. పౌలు చాలాసార్లు ఈ మాట పలుకుతాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి 8వ వచనంలోనే, నీ నామమును బట్టి మేము నిత్యము మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, అయ్యా నీ నామమును బట్టి మేము ప్రతినిత్యము నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. దేవునికి అత్యంత ఇష్టమైన విషయం ఏంటో తెలుసా? మనము చెల్లించే స్తుతులంట అన్నీ కూడా ధూపము వలె ఆయన సన్నిధానానికి చేరి, ఆయన మెడలో కంఠహారం వలె మన కృతజ్ఞతాస్తుతులన్నీ తిరుగుతుంటాయి. ఆయన దగ్గర నుంచి మన దగ్గరికి వచ్చేయండి తెలుసా? ఆ స్తుతులు రిటర్న్ మన దగ్గర రావండి, ఆయన దగ్గర నుండి మనకు వచ్చేయండి తెలుసా? ఆశీర్వాదాలు, స్వస్థతలు, దైవ దీవెనలు. కనుక ప్రియమైన దేవులారా, ప్రతి విషయంలో మనం ఆశీర్వదింపబడాలంటే మొదటిగా ఏం చేయాలంటే మనము ప్రతి విషయం నందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయాలి. ఇక రెండవ విషయాన్ని మనం ప్రతి విషయంలో ఆశీర్వదింపబడాలంటే రెండవది ఏంటి అని అంటే, ప్రతి విషయము దేవునికి మనము ప్రార్థన మనవులు తెలియజేయాలి. రెండవదిగా మనం చేయవలసిన విషయం ఏంటంటే, ప్రతి విషయము దేవునికి ప్రార్థన విన్నపములు లేకపోతే ప్రార్థన మనవులు తెలియజేయాలి ఆయనకి. అందుకనే పౌలు అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం అండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూడండి దయచేసి. మనందరికీ ఇది కూడా కంటొస్తే మనకి, దేనిని గూర్చి చింతపడకుడే కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయండి. చూసారండి, మనము ప్రతి విషయము దేవునికి మన ప్రార్థన మనము తెలియజేయాలి, దేవునికి అప్పగించాలి. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, మన మొర్రను వినే దేవుడు, అచ్చుచుడు పిల్ల కాకుల స్వరాన్ని అర్థం చేసుకునే దేవుడు, మూర్ఖుల శబ్దాన్ని వినేటటువంటి దేవుడు. అయితే మనం ఆశీర్వదింపబడాలంటే రెండోది ఏం చేయాలంటే, మన ప్రతి విషయము దేవునికి అనగా ప్రతి ప్రార్థన మనవులు మనము దేవునికి తెలియజేయాలి. ఎంతమందికి ప్రార్థనలో దేవునికి తెలియజేస్తూ ఉన్నాము? మన బాధ, మన కష్టము, మన ఇరుగు, మన ఇబ్బంది, మన సమస్య, మనకున్న అంతరత, అవసరత అన్ని మనం దేవునికి తెలియజేయాలి. పౌలు చెప్తున్నటువంటి మాట నా మాటలు కాదు, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన అంటున్నాడు, ఈ యొక్క 6వ వచనంలో ఆయన అంటున్నాడు, ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ప్రార్థన విజ్ఞాపనముల చేత. ప్రార్థన వేరే, విజ్ఞాపన ప్రార్థన వేరే, తెలుసండి? ప్రార్థన అంటే డైరెక్ట్ గా దేవుడితో చెప్పుకోవడం. విజ్ఞాపన అంటే ఏంటి? దేవుని గోజాడడం, అడగడం, ఇతరుల విషయమై దేవుని దగ్గరికి మన ప్రార్థనలను తీసుకుని వెళ్ళడం కదా. సంఘాల్లో ప్రార్థన చేసేటప్పుడు ఏదైనా అంశం ఇస్తే అదే ప్రార్థన చేయాలి. విజ్ఞాపన ప్రార్థనతో చాలా అంశాలు ఇస్తారు. చాలాసార్లు సేవకుడిగా దుఃఖపడుతుంటారు, అంశం ఒకటి ఇస్తే ఇంకో ప్రార్థన చేస్తూ ఉంటారు. అది ఏమవుతుంది చూసే వాళ్ళకి, ఓకే వీళ్ళు క్రమము పాటించట్లేదేమో అనుకుంటారు. ఫ్రైడే కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. ఏం అంశం ఇస్తామో అది చేసినప్పుడు అది అందము, అది ఆశీర్వాదకరం కూడా. ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి, మరి మనము ప్రతి విషయము దేవునికి ప్రార్థన మనవులు దేవునికి తెలియజేయాలి. దానియేలు కూడా చేశారండి. ఒకటి చూద్దామా? దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 18, 19 చదవనమ్మా దయచేసి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 18, 19 వచనాలు. తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా
నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడు కొనుడని వారిని హెచ్చరించెను. అంతటా రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున దేవుని చూశారండి. దానియేలు ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపముల చేత దేవుని దగ్గరికి ప్రార్థన అవసరం తీసుకెళ్తున్నాడు. రాజుకు ఒక కళ వచ్చింది, కళ మర్చిపోయాడు, దాని భావము చెప్పడానికి ఎవ్వరు లేరు. దానియేలు ఒక చిక్కు వచ్చింది, దానియేలు చెప్తానన్నాడు. ఇంటిలోనికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడండి? మోకాళ్ళని ప్రార్థన చేసి కళ భావమును తెలియజేయడానికి ఇప్పుడు మనం ఏం చేయాలి? రెండవదిగా మనము ఆశీర్వదింపబడాలంటే రెండవదిగా ప్రతి విషయము దేవునికి అనగా ప్రతి ప్రార్థన మనల్ని ఆయన తెలియజేయాలి. ఇప్పుడు దానియేలు అదే చేస్తా ఉన్నాడు. దానియేలు ఏం చేస్తున్నాడండి? కళ భావము చెప్పు నిమిత్తమై ఆయన తనకున్న అవసరత, తన ప్రార్థన విజ్ఞాపనములు, తనకున్నటువంటి అవసరత ఇప్పుడు దేవుని సన్నిధానంలో పెడుతున్నాడు. దేవుడు ఎంత గొప్పోడండి! ప్రార్థించిన విధంగా ఆ దైవ మర్మం తెలియజేయడానికి దేవుడు గొప్ప జ్ఞానాన్ని దానియేలుకు ఇచ్చాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని వారలారా, కొన్ని పర్యాయాలు వాక్యం చెప్పడానికి కూడా అయ్యా నాకు జ్ఞానం సరిపోలేదు, నేను వాక్యం చెప్పలేనని మనము అనుకుంటూ భయపడుతూ ఉంటామేమో. మనం దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసి అయ్యా నేను బోధించడానికి నాకు శక్తి, నీ పరసంబంధమైన దైవ జ్ఞానం నాకు ప్రసాదించండి. దేవుడు సహాయం చేస్తాడు. దానియేలు ఆ కలభావం చెప్పగలిగినాడు. దానియేలుని దేవుడు ఆశీర్వదించాడు. ఒక గొప్ప అధికారిగా దేవుడు ఆ స్థానంలో ఉంచగలిగినాడు. ఈ రోజున మన అంశము ఆశీర్వాదము. ప్రతి విషయంలో మనం ఆశీర్వదింపబడాలంటే ఒకటి, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలి. రెండవదిగా ప్రతి విషయము దేవునికి ప్రార్థన మనవుల ద్వారా మనం తెలియజేయాలి. ఇక మూడవ విషయం ఏంటంటే, మనము ప్రతి విషయంలో ఆశీర్వదింపబడాలంటే మూడో విషయం మనం చూద్దామండి. మూడోది ఏంటంటే ప్రతి విషయంలో సంతృప్తి కలిగి ఉండాలి. ఏంటండి? ప్రతి విషయంలో మనము సంతృప్తి కలిగి ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. వర్షం పడేటట్టుందండి, మనము త్వరగా ముగించుకొని ప్రార్థన చేసుకొని, మీరు కొంత దూరం వెళ్ళాలి కాబట్టి మనం మిమ్మల్ని వదిలేస్తాను, నేను మీకు వెళ్ళొచ్చు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదవనమ్మా. చూసారా? పౌలు అంటున్నాడు, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. పౌలు సంతృప్తి కలిగి ఉన్నాడు. మా డాడీ మంచి సిటీస్ లో పరిచయం చేశాడు, పల్లెటూళ్ళలో పరిచయం చేశాడు. ఎక్కడున్నా కూడా సంతృప్తి కలిగి జీవించాడు. అందుతూ ఉన్నాడు. 18వ వచనంలో చూడండి, పౌలు అంటూ ఉన్నాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:12లో ఆ మంచి మాట, ప్రతి విషయంలో అన్ని కార్యంలోనూ కడుపు నిండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. లేమంటే కొరత అండి. ఆపదలో కూడా నేర్చుకున్నాము కదా ప్రియమైన దేవుని వారలారా. డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా ఉండడం కాదు, డబ్బులు లేనప్పుడు కూడా అలాగనే ఉండడం నేర్చుకుంటే, కలిమిలో అయినా లేమిలోనైనా మనం ఆ విధంగా ఉండడం నేర్చుకుంటే దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. పౌలు అది నేర్చుకున్నాడు. ఉదాహరణ పౌలు అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:8 చూడండి అమ్మా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. మనము ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది యుద్ధము. తెచ్చామండి ఈ లోకంలోకి మనము ఏం తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని పోలేము. అందుకనే పౌలు చక్కని మాట చెప్తా ఉన్నాడు, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి
పొందాలి. దేవుడు ఏమి ఇచ్చాడో వాటితో మనము తృప్తి పొందాలి. నేను ఫేస్బుక్లో చూస్తా కూడా ఒక వీడియో కనిపించిందండి. ఒక ఆయన హెలికాప్టర్లో పోతూ ఉన్నాడు. హెలికాప్టర్లో పోతుంటే కింద ఒక బెంజ్ కార్లో ఉన్న అతను నేను ఎప్పుడు హెలికాప్టర్లో తిరుగుతాను అంటున్నాడు అన్నాడు. ఈ బెంజ్ కార్ అతను ఒక ఆటో ఆయన చూసి అయ్యో నేను ఈ బెంజ్ కార్లో తిరిగితే బాగుండు అని ఆటో అతను అనుకుంటున్నాడు. ఆటో అతన్ని చూసి ఇక సైకిల్లో పెట్టాడు, ఒక ఆటో ఉంటే బాగుండు నాకు, నేను ఆటో నడుపుకొని బతికేవాడు అనుకున్నాడు. ఆ సైకిల్ తొక్కే అతన్ని చూసి కాళ్ళు లేనివాడు అనుకున్నాడు, దేవుడు నాకు కాళ్ళు ఇచ్చుంటే నేను సైకిల్ని తొక్కగలిగేటటువంటి వాడని. చూశారండి, పౌలు అంటున్నాడు, అన్న వస్త్రములు కలిగినటువంటి వారమై ఈ లోకంలోనికి ఏం తెలియదు, ఏం తీసుకొని పోలేదు, ఉన్న దానితో తృప్తి చెందుదాం. అందుకనే పౌలు చాలా ఆయన ఈజ్ ఏ థియాలజికల్ స్కాలర్, పాలైన్ థియరీ అంటే అన్నాను. చూడండి, ప్రతి విషయంలో సంతృప్తి కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒక 3 విషయాలు చెప్పుకున్నామండి. ఆశీర్వాదము అంటే ఏదో నిర్వచనం చెప్పుకున్నాము. ప్రతి విషయంలో మనం ఆశీర్వదింపబడాలంటే 1, ప్రతి విషయం మనం కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలి. 2, ప్రతి విషయం దేవునికి ప్రార్థన మనవులు తెలియజేయాలి. 3, ప్రతి విషయంలో సంతృప్తి కలిగి ఉండాలి. ఇక నేను చివరిదిగా చెప్పి ముగించేస్తానండి. ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని గ్రహించాలి. ఒక 7 పాయింట్లు ఉన్నాయి, కానీ నేను సమయాన్ని బట్టి వాతావరణం బాగాలేదు కాబట్టి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. చివరిదిగా 4వదిగా చెప్పి నేను ముగించేస్తాను. ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని మనం గ్రహించాలి. We must look at to the God's will. దేవుని చిత్తం కొరకు మనం ఎదురు చూడాలి. ప్రతి విషయంలో దేవుని చిత్తము గ్రహించాలి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదవనమ్మా దయచేసి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచూ ఉన్నాడు. ప్రతి విషయంలో మనం ఏం చేయాలండి? దేవుని చిత్తమును మనం గ్రహించాలి. ఇక్కడ ఎపఫ్రా గురించి మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఎపఫ్రా వందనం చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థనలో పోరాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, పౌలు భక్తుడు చెప్తూ ఉంటాడు, ఎపఫ్రా అనే అతను ఒక విశ్వాసుల కొరకు దేవుని చిత్తం ఏమై ఉందో, సంఘం పట్ల, విశ్వాసుల పట్ల ఏమై ఉన్నదో దానిని గురించి మరి గ్రహించాలి. దేవుని చిత్తమై ఏమై ఉంటూ ఉన్నదో దాన్ని గ్రహించాలని ఆయన వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ రోజున మనం కూడా దేవుని చిత్తము ఏమై ఉంటున్నదో గ్రహించాలి. ఒకవేళ మన జీవితంలో ఇది జరగలేదు అనుకోండి, దేవుని చిత్తం లేదు. ఈరోజు సేవకుడుగా నేను ఇక్కడ నిలబడ్డా అంటే దేవుని కృప, దేవుని చిత్తం. అది మనుషుల ప్రమేయమో లేకపోతే ఇంకా ఇతర ఏదైనా కావచ్చు. కేవలము దేవుని చిత్తము, దేవుని కృప. ఒక దగ్గర మనం ఉన్నామంటే అది కేవలము దేవుని కృప, దేవుని చిత్తము. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, మన జీవితంలో దేవుని చిత్తం ఏమై ఉన్నదో గ్రహించాలి. యవనస్తులకు చెప్తుంటా చాలాసార్లు, నేను వివాహం కొరకు ఎదురు చూడబడుతున్న వారి కొరకు చెప్తాను, నువ్వు దేవుని చిత్తాన్ని కనిపెట్టావా, ప్రార్థన చేసావా, అడిగావా? మా నాన్నగారు బైబిల్ కాలేజ్లో ఏసీడీస్లో అయిపోయిన తర్వాత వివాహం కొరకు ప్రార్థన చేస్తూ నాతో అన్నాడు, నీవు దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేయు. పాస్టమ్మ గారు వాళ్ళు పాస్టర్ సంబంధం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, దేవుని చిత్తం కొరకు ఎదురు చూశారు. మనం దేవుని చిత్తము ఏమైనా గ్రహించాలి మన జీవితంలో. ఉదాహరణ, మనం యేసు ప్రభు చూస్తే ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం నేను చివరిగా
చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త యేసు 4:34. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని కుదముట్టించుటయు నాకు ఆహారం. దేవుని ఆహారం, యేసు ప్రభుకి ఆహారము ఏమై ఉన్నదని చెప్తున్నాడండి. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆ పని కుదముట్టించుటయు దేవుని చిత్తము. అది నాకు ఆహారం అయి ఉన్నది. ప్రభు ఏ పని కొరకు వచ్చాడో ఆ పనిని నెరవేరుస్తూ ఉన్నాడు. తనకు అప్పగించబడిన పని కొద్ది కాలమే ఉన్నది. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి 3.5 సంవత్సరాలు పరిచయం చేసి దేవుని చిత్తము ఏమై ఉంటున్నదో దానిని ప్రభు నెరవేర్చాడు. కల్వరి శిలువ మరణం వరకు నేను ఆత్మను తండ్రికి అప్పగించుచున్నాననే మాట చెప్పేంత వరకు కూడా ఆయన దేవుని చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు. ఆయన మనకు ఒక గొప్ప మాదిరి ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మరి ప్రతి విషయంలో మనము దేవుని చిత్తాన్ని గ్రహించాలని యేసు ప్రభు ద్వారాను పౌలు భక్తుడు తెలియజేసిన విధంగా మనము ప్రతి విషయము దేవుని చిత్తము మన పట్ల ఏమై ఉంటున్నదో దాని కొరకు కనిపెట్టాలి, గ్రహించాలి, ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే ఆ విధంగా చేస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చెప్దామంటే 4 విషయాలు మనం చెప్పుకున్నాము. ఆశీర్వాదము అనే అంశమును ధ్యానం చేస్తూ మనం ప్రతి విషయంలో ఆశీర్వదింపబడాలంటే మొదటిగా ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలి. దావీదు తెలియజేశాడు. రెండవదిగా ప్రతి విషయము దేవునికి అనగా ప్రతి ప్రార్థన మనవులు ఆయనకు తెలియజేయాలి, పౌలు భక్తుడు చెప్పిన విధంగా. అదే విధంగా దానియేలు కూడా తెలియజేశాడని మనం చెప్తున్నాము. మూడవదిగా ప్రతి విషయంలో మనము సంతృప్తి కలిగి ఉండాలని పౌలు జీవితంలో నుండి మనం నేర్చుకున్నాము. ఇక చివరిదిగా ఏం నేర్చుకున్నామండి? ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని మనము గ్రహించాలి. యేసు ప్రభువే మనకు మాదిరి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ 4 విషయాలు చేసి దేవుని దగ్గర నుండి అట్టి గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుంటా దేవుడు మనలందరినీ అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో సంఘశీల ట్రెజరర్గా